నేను మీ ఎంవి నాయుడు. అధికారులతో మాట్లాడుతున్న బొబ్బిలి స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన వీధులు జలమయమయ్యాయి. తెర్ల మండలం నందిగంలో లక్ష్మీనాయుడు చెరువు నుంచి చౌదరి చెరువుకు నీరు వెళ్లే కాలువ పూడికితో నిండిపోవడంతో పెద్ద వీధి గుండా ప్రవహించింది. దీంతో వీధులు జలమలమయ్యాయి. 2 ఇళ్లు దెబ్బతినడంతో అక్కడ ఉన్న ఆ కుటుంబాలను ప్రాథమిక పాఠశాల ఆశ్రయం కల్పించారు. అయితే బొబ్బిలి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే తెర్ల మండలము నందిగం గ్రామాన్ని అయితే సందర్శించారు. అక్కడ ఉన్న ఒకేసారి లక్ష్మీనాయుడు చెరువు అనేది ఒకేసారి ఉప్పొంగడంతో అక్కడ కొన్ని కుటుంబాలు అయితే మాత్రం పూర్తిగా ఇబ్బంది పడ్డాయి. తెలుసుకునే విషయాన్ని స్థానిక అధికారులతో కూడా నాయకులతో మాట్లాడారు. అక్కడ ప్రాథమిక పాఠశాలలో అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. ఇక వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటం అనేది చేస్తామని చెప్పారు. అలాగే ఎక్కువ కేసుల పరిష్కారం కావాలి అంటూ మాట్లాడుతున్న వివేకానంద్ శ్రీనివాస్ ఈ నెల 14 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి అయితే చెప్పారు. రాజాంలో నిన్న ఎక్కువ కేసులు అయితే మాత్రం పరిష్కారం కావాలని ఎక్కువ కేసులు అనేది ఇక్కడ సివిల్ జడ్జిలు అయితే మాత్రం లోక్ అదాలత్లో పూర్తి సమస్యలు అనేవి ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే దృష్టిలో ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథనంలో చూస్తే గిరిజన గ్రామాలను విలీనం చేయండి అంటూ ఎంపీడీ ఒక సమస్య తెలియజేస్తున్న గిరిజనులు అయితే ఇక్కడ గిరిజన గ్రామాలను అయితే మాత్రం విలీనం చేయండి. ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నామో దాని గురించి ఇబ్బంది లేకుండా అధికారులతో మాట్లాడతామని ఇక్కడ ఎంపీడీ కూడా చెప్పడం జరిగింది. అలాగే పత్తి మొక్కల్లో పరిశీలిస్తున్న ఏడీఎస్ శ్యామ్ సుందర్ 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. పర్యావరణం ప్రతికూలించిన ఇలాంటి సమయంలో కొన్ని పద్ధతులు పాటిస్తే పంటలు కాపాడుకోవచ్చని వ్యవసాయ శాఖ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ అకాల వర్షాలు ఒకేసారి రమ్మడంతో పూర్తి స్థాయిలో ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. అయితే దీంట్లో పూర్తిగా పంట నష్టం అయితే మాత్రం ఎక్కువ జరుగుతూ ఉంది. దీనిని ఏ విధంగా సంరక్షించుకోవాలి? ఈ కురిసిన భారీ వర్షాల నుంచి పంట పొలాల్లో అయితే నీరు చేరడంతో పూర్తి స్థాయిలోని చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి కావలసిన కొన్ని పద్ధతులు అయితే మాత్రం పాటిస్తే దాన్ని ఎలా నివారించవచ్చో ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే గాంజాయి అక్రమ రవాణా 4 అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డిఎస్పీ శ్రీనివాసరావు సార్. అయితే గంజాయిని అక్రమంగా రవాణిస్తున్న 4 గొట్ల రైల్వే స్టేషన్ వద్ద సోమవారం పట్టుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కట్టుదిట్టలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పేటరేగిపోతూనే ఉన్నాయి గాంజాయి. అలాంటి సమయంలో వీళ్ళందరినీ కూడా కట్టుదిట్ట చేయడంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంది పోలీసు వ్యవస్థ. అలాగే ఈరోజు ప్రధానమైన విషయం మనం చూస్తే వరద బీభత్సం మిగిల్చిన నష్టమన్నట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం. ఇది విజయనగరం జిల్లాలో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్నవన్నీ కూడా ఎలాగైతే పూర్తి స్థాయిలో అతలాకుతలమైపోయినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పొలాల్లో పరిశీలిస్తున్న కలెక్టర్ అలాగే స్థానిక రాజం ఎమ్మెల్యే కోండ్రితో నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ గాంధీనగర్లో ఇల్లు చుట్టూ చేరిన నీరు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ సాగునీటి కాలువలకు గండి అలాగే అడ్డుదెగ కూడలు కొట్టుకుపోయిన రహదారులు పూర్తి స్థాయిలో అంటే ఒకటని కాదు ఈ యొక్క పూర్తి విజువల్స్ మనం చూస్తూ ఉంటే మొత్తం వరద బీభత్సానికి అతలాకుతలం చేస్తున్నట్టుగా రోడ్లే అవనియండి వాగులే అవనియండి పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్నట్టుగా ఈ బిగ్ స్క్రీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనం ఈ చీపురుపల్లి నీటి మునిగిన రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. తెల్లంలో జలమయమైన నందిగం పెద్ద వీధిలో పూర్తిగా ఇంటి వరకు మొత్తం కూడా వాగుల్లో వచ్చి ఏ విధంగా అయితే నష్టపోతూ ఉన్నామో చూసాం. వానలు ముంచెత్తాయి, వరద ఉప్పొంగింది, చాలా చోట్ల మొడలై సుడులై దారులు ఏరలై ఉప్పొంగాయి. అన్నదాతకు ఆవేదన మిగిల్చింది. రహదారులు పాడే వాహన చోదకులు అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే రాజాం బొబ్బిలి గ్రామీణ వంగర సంతకవిటి బొబ్బిలి గజపతి నగరం అంటే ఓవరాల్గా మనం ఈ స్క్రీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం ఓవరాల్గా. అయితే దీన్ని ప్రధానంగా విజయనగరం జిల్లాని
అతలాకుతలం చేసిందనే మనం చూస్తూనే ఉన్నాం. ఈ బిగ్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ వాగులు ఇల్లు అన్నీ కూడా తెగిపోయాయి. దీనితో పాటు ఆస్తి నష్టం, పంట నష్టం అంతా కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అధికారులు అప్రమత్తమై ఎంతవరకు నష్టం వాటిల్లిందని సమీక్షలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ గరివిడిలో కూడా చూస్తూనే ఉన్నాం. ఒక గేదైతే మాత్రము పూర్తిగా ఒక చెరువు మేతకు వెళ్ళి అక్కడ ఒకేసారి ఉప్పొంగడంతో దీని యొక్క ఇక్కడ మృతి చెందడం కూడా ఈ గడ్డలో కొట్టుకుపోయిన ఆవును కూడా చూస్తూ ఉన్నాం. ఈ స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో జిల్లా యొక్క పూర్తిగా ఎక్కడ పెడితే అక్కడ ఇక్కడ మొత్తం కూడా అల్లాకొల్లాలం అయిపోయింది. చెరువు నీరు ఊళ్ళు ఒకేలాగా ఉన్నాయి. పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక నివేదిక తెచ్చుకోవడానికి అధికారులతో సమీక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్. అయితే ఇప్పటికీ ఇవి రోడ్లు అయితే వాహనదారులు అయితే మాత్రము ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా వ్యవస్థ మొత్తం కూడా ఒకే దెబ్బకి వర్షం వచ్చేసరికి అతలాకుతలమైపోయాయి రోడ్లు. చూస్తూనే ఉన్నాను ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.